రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేటటువంటిది చాలా ఖాళీగా ఉంది. దాంట్లో పోస్టులు ఆఫీసులో ఉన్నది సగం మందే. 350 మండలాలకి తహసీల్దార్ లేరు, 150 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఆర్ఐఈ సీనియర్ జూనియర్ అసిస్టెంట్లకి కొరత, ఆర్డీఓ కార్యాలయం ఇదే పరిస్థితి, ఫిర్యాదుల పరిష్కారానికి అదే పెద్ద అడ్డంకి, టార్గెట్ల ఒత్తిడితో ఉత్తుత్తి పరిష్కారం చూపెడుతున్నారని చాలా మంచి వార్త. సరైనటువంటి దిశలో సమాచార సేకరణతో చేసిన వార్త. ఈ విషయంలో జ్యోతిని అభినందించాలి. అట్ ద సేమ్ టైం ఇది ఒక్కటే కాదు, అన్ని శాఖల్లో సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఈ అవుట్ సోర్సింగ్ ఇట్లాంటి ఉద్యోగుల్ని కొంతమందిని తీసేశారు, అది వైసీపీ టైంలో పెట్టారన్నట్టు పేరుతో. గతంలో కాంగ్రెస్ టైంలో వాళ్ళు తెలుగుదేశంలో కొనసాగేవాళ్ళు, తెలుగుదేశం టైంలో వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ టైంలోనూ కొనసాగేవాళ్ళు, ఉద్యోగులు జోలికి పోయేవాళ్ళుగా. ఇప్పుడు ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తొలగింపు ఒక సమస్య అవుతుంది. మెయిన్లీ మున్సిపాలిటీలకు అదే సమస్య, కార్పొరేషన్కి అదే సమస్య, ఇట్లాగా రెవెన్యూకి ఇదే సమస్య. ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడంటే ఉద్యోగాలు తొలగించి కాదు, ఉద్యోగాలు ఖాళీ. ఇప్పుడు ప్రభుత్వ శాఖల్లో అనేక ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, వాటిని ఏ అవుట్ సోర్సింగ్తోనో ఫిల్ చేస్తారు. ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళని ప్రభుత్వాలు మారినప్పుడు తీసేస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు కాబట్టి ఉన్న సమయంలో అందిన గాడికి సంపాదించుకోవడమే తప్పించి ప్రజలకు ఏదో సేవ చేద్దామని ఎవరు అనుకోవట్లేదు. ఇది అసలు గుర్తించాల్సినటువంటి అంశం.